అసెంబ్లీకి సభ్యుల హాజరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి అసెంబ్లీలో ఏఐ ఆధారిత హాజరు ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. వివిధ పెద్ద కంపెనీల సీఈఓలే బయోమెట్రిక్ వాడుతున్నారన్న అయ్యన్న పార్లమెంటులో కూడా ఈ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన ఉందన్నారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటేనే హాజరు నమోదవుతుందన్నారు. ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలు అమరావతిలో పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస సముదాయాలకు ఏప్రిల్ నెలాఖరులో గృహప్రవేశం ఉంటుందన్నారు. కొత్త అసెంబ్లీ భవన నిర్మాణం ప్లాన్ దేశంలోనే అత్యుత్తమంగా ఉందని, చుట్టూ నీరు, 250 మీటర్ల ఎత్తులో వ్యూ అత్యద్భుతంగా ఉంటుందని తెలిపారు. 2028 డిసెంబర్కు కొత్త అసెంబ్లీ అందుబాటులోకి తెస్తామని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయన్నారు. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకొని పెరగనున్న అసెంబ్లీ, ఎమ్మెల్సీ స్థానాల దృష్ట్యా కొత్త సభలో 300కు పైగా సీటింగ్ సామర్థ్యం ఉంటుందని స్పీకర్ వెల్లడించారు.